చాలా ఎంజాయ్ చేశారు. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? యా యా. సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. అయ్యో పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం దా, కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో పర్ఫెక్ట్గా కట్టుకో. ఇది సిస్టమేటిక్గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదిలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమవటం ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్సర్ట్ చేసావా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా. కళ్ళజోడు ఎఫెక్ట్. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్గా ఉంటున్నారండి. లగేజ్ అట్రా. తోలమ్మ. కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతామండి. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుంది రా ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో, అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గానీ పాత సినిమాలో అంజలి దేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కే రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటుందని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం తాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం. తీసుకోండి. చెర్రీ అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి. చూడండి, చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బాగారు. అబ్బాయి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటదండి. దాంతే ఉందిరండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు, ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్. తగ్గింది కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? దానికేముంది, లేవండి. కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడిని చూడండి. రేయ్ నువ్వు వెళ్ళి చూసిరారా.
పదండి. రండి. ఏయ్, బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను తోడురానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. బాబు దొరికే. మెట్లు ఇటున్నాయి. రండి అలాగేనండి. కూర్చోండి. అమ్మాయిని తీసుకొస్తాం. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు. అందుకే కాస్త మత్తుగా ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. ఉమ్. నా గురించి మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలనుందండి. యాక్చువల్గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి, ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే, నా రూమ్లో కూడా అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మహాడండి. ఏమండి, ఇక్కడ ఎవరూ లేరు, మహాడేసుకోండి. ఏమండోయ్, చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. చాక్లెట్ అంకుల్ కక్క నచ్చిందో. అరే, అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అని అడుగు. రేయ్, అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు, ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఓ, ఒరే, ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్ళేది పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికీ పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయరికి ఏమైందమ్మా? నాయర్కి ఆ నాయరికి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మా నేను రా బాచిని, నీ పెళ్ళికి నీ రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయనంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కారు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటు రోజులు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తున్నాం. అరే
కేరళకు వెళ్ళిన సినిమాలో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షట్లని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా నేను ఇంకేం మాట్లాడక అర్థం అవుతే? అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది రా. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ ఏంట్రా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్లో చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. సుఖమే. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. ఒరే నాయరు వచ్చాంరా. హేయ్ మామా ఎన్నాళ్ళ ఇంత చూసి రే బాచి ఎలా ఉన్నావు బాగున్నారా? నీకే పెళ్ళి అయిపోతుంది. అచ్చా ఇవి రెండు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్ నమస్తే అండి. వణకం వణకం. సార్ మేము వెళ్తాం సార్. యూ క్యారీ. మీరు వెళ్ళండి. ఛాయ ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉంది ఇది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్రాని, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేశారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందిరా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మలయాళీస్ కదా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. బాగున్నారా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. హాయ్. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఈయన మా మావయ్య నారాయణ. నమస్కారం అంకుల్. నమస్తే. అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బట్ల ఫ్రెష్ గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్టొదిలి లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? మన సంబంధం అనుకున్నా, ఈ రోజు నిశ్చితార్థం, ఇంకో 4 రోజుల్లో పెళ్లి. ఒకటే పనులు అనుకోండి. మీరేం కంగారు పడకండి, అంతా హ్యాపీగా జరుగుతుంది. సుబ్బరాజు గారు, మీరు బట్టలు వేసుకున్న తర్వాత నిశ్చితార్థం. ఇక్కడ ఉంది చూడు. అక్కడే ఉందండి. అంత స్పష్టంగా కనబడుతుంటే ఏముందండి అక్కడ? అక్కడ తోడు. అదేమిట్రా మరక కనబడుతుంటే? అక్కడే ఉంది మరక. మరక అక్కడ లేదు బామ్మగారు, మీ కళ్ళజోడు మీద. ఇప్పుడు చూడండి. నిజమే రోయ్. తెల్లారుజాము నుంచి మరక మరకని బుర్ర తినేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పపోయింటే సాయంత్రంలోపు మొత్తం ఊరంతా తుడిసేసుకుంటాయా? యా ఇది చూడు. ఒట్టు. ఇది బాగుంటుంది. లైట్ తీసుకో. ఏ విషయంలోనైనా నీ డెసిషనే కరెక్ట్ అని మొండిపట్టున్న దానివి. నిన్నెవడు మార్చగలడు? నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఏమండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎంత చేశారు? మీకు హెల్ప్ చేయదా? అడగండి. వదిలేండి, మీకు చాలా కష్టం. హలో, ఎంత కష్టమైనా చేస్తా. చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు మీరు కొంచెం కొంచెం అమ్మాయిలా సిగ్గుపడాలండి. I'm a veteran in this game, perfected with the aim, corrected with the saying I'm from the West End. She is the rocking girl. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. హాయ్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో. నమస్తే. హలో, ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. She is the rocking girl.